అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం పదింతలు మనోవేదన తప్పదు. జాగ్రత్త నేస్తమా. తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చెలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ. ప్రకృతిని ఆస్వాదిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి మనుషులతో స్నేహం చేస్తే మనం మనశ్శాంతిగా ఉంటాము. నా దగ్గర నేర్చుకున్నవాడు నన్ను మించిపోతే సంతోషమే కానీ నన్ను ముంచిపోతేనే దుఃఖం. అణగదొక్కాలని చూసే వాళ్ళకి ఎదిగి చూపించడంలోనే తెలుస్తుంది కదా నీ మనోధైర్యం సత్తా ఎంతో. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. ఆ పరాజయాలే జీవితాన్ని మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా? నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా రాని గుర్తింపు ఒక చెడ్డ పనితో వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చెడుకు ఉన్న విలువ మంచికి లేదు కదా. మాటు వేసి మోసం చేసే నక్క కన్నా వెంటనే బుసలు కొట్టి కాటు వేసే పాము మేలు. మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్ధిమంతుడితో విరోధం మేలు. జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారే చంపుతుంది కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చిగుచ్చి చంపుతాయి. మాట్లాడడానికి కావలసింది సమయం, పరిస్థితులు కాదు. మాట్లాడాలని మనసుకు అనిపిస్తే చాలు. మీ శక్తినంతా బాధపడేదానికి ఉపయోగించవద్దు. దానిని మీపై మీకున్న నమ్మకాన్ని పెంచుకోవడానికి ఉపయోగించండి. జీవితంలో ఏ నిర్ణయం ఎటువైపుకు దారితీస్తుందో తెలియదు. దేనిని ఎంచుకుంటావో అదే నీ భవిష్యత్తు అవుతుంది. బీ కేర్ఫుల్. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో దేనినైనా సాధించగలరు. ధైర్యంగా ఉండండి. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. కాలక్షేపం కోసం చేసే కొన్ని వేల స్నేహాల కన్నా నీ కోసం ఆరాటపడే ఒక మంచి హృదయమున్న స్నేహం ఒక్కటైనా చాలు. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నచ్చని వాళ్లతో జీవించడం, నచ్చింది చేయలేకపోవడం, భయపడుతూ బ్రతకడం, ఇంతకంటే నరకం ఇంకొకటి ఉండదు. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడేవారికి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. విల్లు వంగితే అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది బాణం. ఒళ్ళు వంచితే ఆశించిన స్థాయికి చేరుతుంది జీవితం. ఎవరికి అంత తొందరగా దగ్గరవ్వకూడదు. ఎందుకంటే దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించడం చాలా కష్టం. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు. నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదం. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకొచ్చు కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవాన్ని చేస్తుంది. జీవితంలో తృప్తి ఉంటే జీవితం రెండూ బాగుంటాయి. జీవితంలో అసంతృప్తి ఉంటే జీతం బాగున్నా జీవితం సున్నా. రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు కానీ ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే. స్నేహితుడు ధనవంతుడా పేదవాడా అన్నది ముఖ్యం కాదు. కష్ట సమయంలో మనకు ఎంతవరకు తోడుగా ఉన్నాడనేది ముఖ్యం. క్రింద పడితే తగిలే దెబ్బ బాధ తెలియాలంటే దెబ్బ తగిలించుకోవాల్సిన అవసరం లేదు. తగిలిన వాడి బాధను చూస్తే సరిపోతుంది. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు కానీ మనసులో ఉన్న బాధను, బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరే బంధమైనా. ఒక అమ్మాయి మోసం చేయాలని నిర్ణయించుకుంటే బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు. అలాంటిది నీకోసం అన్నీ వదులుకొని వచ్చిన తన మీద లేనిపోని నిందలు మోపి దూరం చేసుకోకు. మనస్ఫూర్తిగా ఆనందించు జీవితాన్ని.